హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ గర్గ్. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం కొందరు పేషెంట్స్ అడిగిన ఒక ప్రశ్నలకి మనం ఆన్సర్ చేస్తాం ఇన్ ఆస్ డాక్టర్ సిరీస్లో. క్వశ్చను వెంకన్న గారు, రొమ్ములో గడ్డ క్యాన్సర్కి దారి తీస్తుందా సార్? సో బ్రెస్ట్ లంప్స్ గురించి అడిగారు. రొమ్ము గడ్డ ఇది ఎలాంటి గడ్డ, క్యాన్సరా లేకుంటే సింపుల్ గడ్డనా, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్కీలీ ఏంటంటే చాలా గడ్డలు నాన్ క్యాన్సరస్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక 5 to 10% ఆఫ్ ద లంప్స్ అవి క్యాన్సర్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి మనం ఇది ఎలా తెలుసుకోవాలంటే, బ్రెస్ట్ లంప్స్లో మనం స్కానింగ్ తీసేటప్పుడు అల్ట్రాసౌండ్ కానీ మ్యామోగ్రఫీలో అవి ఐడెంటిఫై చేసిన తర్వాత అవి ఎన్ని ఉన్నాయి, దాని క్యారెక్టరిస్టిక్స్. ఈ స్కానింగ్లో కూడా మనం బైరాడ్స్ గ్రేడింగ్ అని ఇస్తాం. బైరాడ్స్ గ్రేడింగ్ అంటే అవి క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేకుంటే నార్మల్ గడ్డలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయా, ఈ బైరాడ్స్ గ్రేడింగ్ని పట్టుకొని మనము ఫర్దర్గా వీటికి నిడల్ టెస్ట్ మనం అంటాం కదా, ఎఫ్ఎన్ఎస్సి కానీ బయాప్సీ టెస్ట్ చేసి చాలా అవసరం ఉంది. సో ఇందులో ఏంటంటే గడ్డల్లో మనం ఒక చిన్న పీస్ తీసి టెస్టింగ్కి పంపించి ఆ గడ్డది క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని నేచర్ ఏంటి, అది క్యాన్సర్లా అనిపిస్తుందా లేకుంటే సింపుల్ గడ్డలా, ఇది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ గడ్డలతోటి మనం ఈ డయాగ్నోస్టిక్స్ టెస్ట్ తోటి ఈ గడ్డలు క్యాన్సరా లేదా అని తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మీరు అనుకుంటున్నారు స్కానింగ్లో అయితే సింపుల్ గడ్డనే వచ్చింది, బయాప్సీ మనం నిడల్ టెస్ట్ చేసినప్పుడు సింపులే ఉంది, కానీ ఈ గడ్డ సింపుల్ గడ్డ క్యాన్సర్కి అయ్యే ఛాన్స్ ఎంత ఉంది అని మీ అలాంటి డౌట్ ఉంటే, బినైన్ లంప్స్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ లెస్ దాన్ 1 to 2%. 2% కన్నా తక్కువ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సపోజ్ ఒకవేళ మీ బయాప్సీ రిపోర్ట్లో మ్యాక్సిమం మనకు కామన్గా దొరికేది ఏంటంటే ఫైబ్రోఅడినోమాస్ అని కామన్గా ఉంటాయి. సో ఫైబ్రోఅడినోమాస్ క్యాన్సర్ దారి తీసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ క్యాన్సర్ లేదని రిపోర్ట్లో వస్తే భయపడే అవసరం లేదు. కానీ డిపెండింగ్ అపాన్ ద సైజ్ మీ సిమ్టమ్స్ పట్టుకొని మీ డాక్టర్ని చూయించుకొని ఫర్దర్గా ట్రీట్మెంట్ దానికి ఏంటి, ఎందుకంటే మనం ఏం ట్రీట్మెంట్ తీసుకోకపోకుంటే ఈ గడ్డల సైజ్ పెరుగుతూ ఉంటాయి. ఒక సర్టన్ స్టేజ్ అయినాక పేషెంట్స్కు సిమ్టమ్స్ కానీ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఫాలోఅప్లో కానీ మీ డాక్టర్ చెప్పిన ప్రకారంగా ఫాలోఅప్లో కానీ లేకుంటే రిమూవల్ ఎక్సిజన్ కానీ చేసే అవసరం ఉంది. థ్యాంక్ యూ.